మన శరీరంలో ఒక్క కణం గాడి తప్పి క్యాన్సర్ కణంగా మారితే ఆపై అది ఎక్కడెక్కడికో పాకి శరీరం మొత్తాన్ని చుట్టబెట్టేస్తుంది. ఈ ముప్పు తప్పాలంటే వీలైనంత త్వరగా క్యాన్సర్ కణాన్ని ధ్వంసం చేసేయాలి. ఇందుకు మన ముందు సర్జరీ, కీమో, రేడియేషన్ రూపాల్లో 3 మార్గాలున్నాయి. ఈ మూడింటిలోకి రేడియేషన్ థెరపీని చాలా కీలకమైనదిగా చెప్పుకోవాలి. క్యాన్సర్ కణంపై రేడియోధార్మిక శక్తిపాతం కురిపించి ఆ కణాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. అయితే ఈ క్రమంలో పక్కనుండే ఆరోగ్యవంతమైన కణాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో చాలామంది రేడియేషన్ థెరపీని అంత సురక్షితం కానిదిగా భావిస్తున్నారు. నిజానికి ఒకప్పటితో పోలిస్తే రేడియేషన్లో ఇవాళ విప్లవాత్మకమైన మార్పులు చాలానే వచ్చాయి. రేడియేషన్ థెరపీ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రేడియేషన్ థెరపీ ఎలా పనిచేస్తుంది? మామూలుగా రేడియేషన్ అంటే మనకు రేడియో వేవ్స్ అని, అల్ట్రా వైలెట్ వేవ్స్ అని వివిధ రకాల ఈ రేడియేషన్ వేవ్స్ మనము ప్రకృతిలో ఉన్నాయి. అలాంటివే ఈ కొంచెం ఎనర్జీ మనం పెంచుతూ ఉంటే ఈ అయనైజింగ్ రేడియేషన్ అని ఉత్పన్నం అవుతుంది. సో ఈ అయనైజింగ్ రేడియేషన్ మామూలుగా లో ఎనర్జీ రేడియేషన్ మనం డయాగ్నోసిస్ కొరకు వాడుతూనే ఉంటాం. ఉదాహరణకి ఎక్స్రే చెస్ట్ ఎక్స్రే అని, ఆర్ బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఎక్స్రే ఆఫ్ ద బోన్స్ అని మనం చేస్తూనే ఉంటాం. అదే ఎక్స్రేస్ని ఎనర్జీ మనం పెంచుతూ ఉంటే దాన్ని రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా మనం వాడుకోవచ్చు. దాన్ని రేడియోథెరపీ అంటారు. సో ఈ రేడియేషన్ అనేది కనపడని రేసు ఒక దగ్గర ఉత్పన్నమై అది మనం ఒక బాడీలో డైరెక్ట్ చేస్తే అది బాడీలో పెనిట్రేట్ అయ్యి ఎక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్ళే పరికరాలు ఇటీవల ఉన్నాయి కనుక దాన్ని డైరెక్ట్ చేస్తూ ఎంత ఎనర్జీతో మనం ఎంత లోపలికి వెళ్ళాలని చూస్తూ దాన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఈ రేడియేషన్ని ట్రీట్మెంట్ ద్వారా మనం వాడుకోవడానికి వీలవుతుంది. రేడియేషన్ థెరపీలో ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటారు, ఇంకోటేమో బ్రాకీథెరపీ అంటారు, ఆర్ ఇంటర్నల్ రేడియేషన్ అని అంటారు. సో ఎక్స్టర్నల్ రేడియేషన్ అంటే రేడియేషన్ ఎక్విప్మెంట్ పేషెంట్కి ఒక దూరంలో, ఒక 100 సెంటీమీటర్స్ దూరంలో ఉండడం జరుగుతుంది. అక్కడి నుంచి రేడియేషన్ వచ్చి ఆ కిరణాలు బాడీలో వెళ్తూ లోపల ఆర్గన్స్కి ఎక్కడ మనం డైరెక్ట్ చేస్తే అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. దీన్ని ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటారు. తద్వారా పేషెంట్కి ఏమాత్రము తెలియకుండానే ఆ కిరణాలు బాడీ లోపలికి వెళ్ళి దాని పని అది చేస్తుంది. అదే బ్రాకీథెరపీ ఆర్ ఇంటర్నల్ రేడియేషన్ అన్నప్పుడు ఆ రేడియో యాక్టివ్ సోర్స్ని బాడీ లోపలనే ట్యూమర్ ఎక్కడ ఉందో ఆ ట్యూమర్ లోపలనే ఆ రేడియేషన్ సోర్స్ని పెట్టడం జరుగుతుంది. దాంతో అడ్వాంటేజ్ బ్రాకీథెరపీలో ఎలా ఉంటుందంటే ఆ కణాలు, ఆ కిరణాలు ఓన్లీ ఆ ట్యూమర్ లోపలనే రేడియేషన్ సోర్సెస్ ఉంటాయి కనుక అక్కడనే ఎక్కువపాటి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అంటే ఏంటి? రోజుకి డెవలప్మెంట్స్ వస్తున్నాయి కనుక పలు రకాల ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్స్ మనకు ఇటీవల అవైలబుల్ ఉన్నాయి. దీన్ని ద్వారా మనము ఆ యొక్క బాడీలో ఒక ప్రాంతంలో రేడియేషను ఇవ్వడమే కాకుండా ఆ ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో ఎంత డోస్ ఇవ్వచ్చు, ఎంత తగ్గించవచ్చు, ఒకదానికి ట్యూమర్ కణాలకే కాకుండా నార్మల్ కణాలకి ఎంత తగ్గించవచ్చు, ట్యూమర్ లోపలనే ఒక దగ్గర ఎక్కువ పెరుగుతున్న దానికి ఎక్కువగా డోస్ ఇచ్చి, కొంత తక్కువగా పెరుగుతున్న ఏరియాలో తక్కువ డోస్ ఇచ్చి, ఇలా పలు రకాల మాడ్యులేషన్స్ ఆఫ్ రేడియేషన్ ఇటీవల పాసిబుల్ అవుతుంది. దాన్ని ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ మాడ్యులేషన్ అంటాము, దాన్ని ఐఎంఆర్టీ ట్రీట్మెంట్ అంటాము. అలాగే కాకుండా రేడియేషన్ని మనం ఇచ్చేటప్పుడు ఎక్కడికి వెళుతుంది, ఇచ్చే ముందు ఆ కణాలని, ఆ కిరణాలని ఎలా మనం డైరెక్ట్ చేయొచ్చు, ఏ ప్రాంతంలోకి మనం ఇస్తున్నామో తెలుసుకోవడానికి ఇటీవల ఈ రేడియేషన్ ద్వారా ఇచ్చే మిషన్లకు కూడా సిటీ స్కాన్లు అమర్చబడ్డాయి. సో తద్వారా రేడియేషన్ ఇచ్చే ముందు కూడా బాడీ లోపల ఉన్న ట్యూమర్ని కూడా చూడడానికి వీలవుతుంది. ఆ చూసిన తర్వాతనే రేడియేషన్ కిరణాలను మనం డైరెక్ట్గా ఆ ట్యూమర్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. దాన్ని ఇమేజ్డ్ గైడెడ్ రేడియోథెరపీ అంటాం. రేడియేషన్లో ఇంకేమైనా అదనపు చికిత్సలున్నాయా? ఈ సిటీ స్కాన్నే రేడియేషన్ థెరపీ లాగా
మార్చడం జరిగింది. దాన్నే టోమోథెరపీ అంటారు. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కౌచ్ కూడా మూవ్ అవుతుంది కనుక తలకాడు నుంచి కాళ్ళ వరకు ఎక్కడెక్కడ క్యాన్సర్ కణాలు, ఎక్కడెక్కడ క్యాన్సర్ ట్యూమర్లు ఉన్నాయో దానికి ఒక్క ట్రీట్మెంట్ ద్వారా అన్నీ ఒకటేసారి అటాక్ చేయడానికి ఈ టోమోథెరపీ ద్వారా ఉంది. అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి సంబంధించినప్పుడు హోల్ బాడీ రేడియేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ టోమోథెరపీ ద్వారా ఒకటే ట్రీట్మెంట్తో తల నుంచి కాళ్ళ వరకు ఒకటే స్వింగ్తో హోల్ బాడీ రేడియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రేడియేషన్ థెరపీ సురక్షితమేనా? రేడియేషన్కి ప్రతి పేషెంట్కి ఇచ్చినప్పుడు ఎంత డోసు ట్యూమర్కి ఇవ్వాలి, పక్కకున్న అవయవాలకి ఎంత డోస్ వరకు మనం కంట్రోల్ చేయాలి, అలాగే హోల్ బాడీకి డోస్ ఎంత తగ్గించాలి, ఇవి సైంటిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్రతి పేషెంట్కి క్వాలిటీ అష్యూరెన్స్ చేసి తర్వాతనే పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడము జరుగుతుంది. సో ఇది అబ్సల్యూట్లీ సేఫ్, మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. రేడియేషన్ థెరపీతో దుష్ఫలితాలు ఏమైనా ఎదురవుతాయా? నోట్లో ఏమన్నా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు నోట్లో అల్సర్స్ రావడం అనేది జరుగుతుంది. అలాగే కడుపులో మనం రేడియేషన్ ఇచ్చినప్పుడు డయేరియా, లూజ్ మోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వాంతికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తలకు రేడియేషన్ ఇచ్చినప్పుడు ఎంట్రికలు ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా కొద్దిపాటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. బట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ టెంపరీగా ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ 1 వీక్ 2 వీక్స్లో అన్ని క్రమంగా తగ్గిపోతాయి. ఇటీవల కొత్త టైప్ ఆఫ్ రేడియేషన్ ఇంకోటి కూడా వచ్చింది. దీన్ని స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటారు. ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనేది ఎక్స్టర్నల్ బీమ్ ద్వారానే ఒకవేళ కంతి 3 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు మామూలుగా 5 వారాలు 6 వారాలు ఇచ్చే రేడియేషన్ని మనం 3 రోజుల్లోనే, 1 రోజులోనే పూర్తిగా క్యాన్సర్ని నిర్మూలించడానికి వీలవుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇచ్చే అవకాశం ఉంది. రేడియేషన్ జరుగుతున్న కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పేషెంట్కి మామూలుగా ద్రవ రూపంలో, ఎక్కువ లిక్విడ్ రూపంలో ఆహారం ఈ ట్రీట్మెంట్ టైంలో తీసుకోమని చెప్తుంటాము. మసాలాలు, కారం తగ్గించి ఆహారం తీసుకుంటే మంచిది. ఈజీగా అరిగే పదార్థాలు, అంటే ఉదాహరణకి ఇడ్లీ తినడము ఈజీగా అరుగుతుంది, అలాగే వడ తింటే మీకు ఇబ్బంది అవుతుంది, బిర్యానీ లాంటివి. సో ఇలాంటి అరగని పదార్థాలు ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ టైంలో తీసుకోకపోవడం మంచిది. రేడియేషన్ థెరపీ తర్వాత భవిష్యత్తులో క్యాన్సర్లు వస్తాయా? మామూలుగా రేడియేషన్ ఇచ్చినప్పుడు హై డోస్ ఆఫ్ రేడియేషన్ ట్యూమర్కి ఇవ్వడము, అలాగే మినిమల్ డోస్ ఆఫ్ రేడియేషన్ టు ద నార్మల్ స్ట్రక్చర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మినిమల్ డోస్ ఆఫ్ రేడియేషన్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి వచ్చినప్పుడు 30 years 40 years అలా ప్రాంతంలో సెకండ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది అందుకొరకనే చిన్న పిల్లల్లో మనము ఈ రేడియేషన్ ఇవ్వడానికి చాలా మటుకు అవాయిడ్ చేయడం జరుగుతుంది. చిన్న చిట్కా మీకోసం. కీళ్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు సొంఠి, మిరియాల్ని సమంగా తీసుకుని దోరగా వేయించి ఆపై చూర్ణంగా చేసి పూటకు చెంచాడు చొప్పున 3 పూటలా తేనెతో కలిపి తీసుకోండి. కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.